ఫ్రాయిడ్ ఒక మూర్ఖుడు. కామ జీవితం ఎలా గడపాలో వివరిస్తున్నాడు. ఇలాంటి ఫిలాసఫీని బెంగాలీలో ఏమంటారో తెలుసా? ముంగేసియాల్ రాజా అంటే అడవిలో ఒక నక్క రాజు అవ్వడం అన్నమాట. ఎందుకంటే పాశ్చాత్యులకు అసలు జ్ఞానం లేదు. వారంతా శూద్రుల కంటే తక్కువ. అందుకే అక్కడ ఫ్రాయిడ్ లాంటి వాడు గొప్ప వేదాంతి అయ్యాడు. అడవిలో నక్క రాజైనట్లు. అంతే. అక్కడ జ్ఞానం ఎక్కడుంది? పాశ్చాత్య లోకమంతా పరిశ్రమలు, డబ్బు సంపాదన, మద్యం, విలాసాల వెంటే పరిగెడుతోంది. వారంతా శూద్రుల కంటే, చండాల వర్గం కంటే తక్కువ. వారిని మనుషులుగా మార్చడానికి జరుగుతున్న మొదటి ప్రయత్నం ఇది. నేను చాలా ఘాటైన పదాలు వాడుతున్నానని ఏమీ అనుకోకండి, అది నిజం. లేదంటే వారు కేవలం 2 కాళ్ళు, 2 చేతులు ఉన్న జంతువులు మాత్రమే. వైదిక నాగరికత వీరిని మ్లేచ్ఛులుగా, యవనులుగా తిరస్కరించింది. కానీ వారిని సంస్కరించవచ్చు. ఈ పద్ధతి ద్వారా వారిని మార్చవచ్చు.